నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. సో రేవంత్, ఏంటి మార్కెట్లకి మళ్ళా కష్టకాలం మొదలైందా ఏమో అనిపిస్తోంది. గత వారం రోజులుగా మార్కెట్లలో తీవ్రమైన ఒడిదుడుకులు కనిపిస్తూనే ఉన్నాయి. మార్కెట్లో తీవ్రమైన వాలటాలిటీని ఎదుర్కొంటున్నాయి. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మార్కెట్లు బేరిష్ లోకి ఎంటర్ కాబోతున్నా ఏమో అన్నట్లుగా అనిపిస్తున్నాయంటూ కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రైట్, ఒక్కసారి ఇవాళ జూలై 28 సోమవారం మార్కెట్ పరిస్థితి చూద్దాం. సెన్సెక్స్ విషయానికి వస్తే 572 పాయింట్లు నష్టపోయి 80,891 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 156 పాయింట్లు నష్టపోయి 24,680 వద్ద క్లోజ్ అయింది. సో మార్కెట్ లో న్యూస్ ఏంటంటే ఇవాళ క్లోజింగ్ బెల్ బేర్స్ డామినేట్ దలాల్ స్ట్రీట్ ఫర్ 3 days. అవును, ఏంటి మళ్ళా మార్కెట్ లో బేర్లు హల్చల్ చేయబోతున్నాయా? సో ఒకసారి మనము నిఫ్టీ యొక్క చార్ట్ ని కూడా గమనించుకుంటే పోయిన వారం మనం వీకెండ్ రివ్యూ చేయలేదు, కానీ గత వారంలో చేసినటువంటి వీకెండ్ రివ్యూలోనే మనం క్లియర్ గా మాట్లాడుకున్నాము. ఏదైతే బులిష్ ట్రెండ్ ఉందో అది బ్రేక్ అయిపోయింది. సో మార్కెట్ పైకి వెళ్ళటం అనేది ఇంకా కష్టమే, అది సాధ్యమయ్యేది కాదు. కన్సాలిడేషన్ లో ఉంటుందా లేకపోతే మార్కెట్ బ్రేక్ డౌన్ అవుతుందా అనేది కొన్ని కీ సపోర్ట్స్ మనకి 24,800 నియర్ బై వరకు కొన్ని కీ సపోర్ట్స్ ఉన్నాయి. అది కూడా బ్రేక్ అయిందంటే మాత్రం కొంచెం బేరిష్ డౌన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనం 1 week బ్యాక్ మాట్లాడు. సో బేసిక్ గా మార్కెట్ మనకి 22,000 నుంచి పైకి వెళ్ళినప్పుడు అక్కడ వాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్ కూడా జరుగుతుందా లేదా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ పైకి వెళ్తుంది అని అంటే జస్ట్ బికాస్ ఏదో మనం ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాం కాబట్టి అవి పైకి వెళ్ళవు. మార్కెట్స్ అనేవి మనకి కంపెనీలకు వస్తున్నటువంటి నెంబర్లకి లోబడి ఉంటాయి. ఆ కంపెనీల యొక్క నెంబర్లు ఎంత పర్సంటేజ్ పెరుగుతున్నాయి అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ గైడెన్స్ ఎంత ఉంటుంది అన్న దాన్ని ఎస్టిమేట్ చేసుకొని ఎంత పర్సంటేజ్ పెరగాలి ఆ పర్టికులర్ స్టాక్, గ్రూప్ ఆఫ్ స్టాక్స్ యాజ్ ఎ మార్కెట్ ఎంత పెరగాలని నిర్ణయం తీసుకుంటాం. సో ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ ఏవి కూడా మెజారిటీగా మనకి అద్భుతంగా వచ్చినటువంటి కండిషన్ లేదు. ఫస్ట్ మనం అసలు ఈ రిజల్ట్స్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. మనకి 2023-24లో వచ్చినటువంటి రిజల్ట్స్ ని చూసి అద్భుతంగా రిజల్ట్స్ వచ్చాయి, మార్కెట్స్ కూడా అద్భుతంగా పరిగెడుతున్నాయి, ఇలానే ఉంటాయని మనం అనుకున్నాం. కానీ మనకి ఎప్పుడైనా రిజల్ట్స్ ని కంపేర్ చేసేటప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అనేది ఒకటి పెడతాం. మనకి 2020, 2021, 2022 వరకు పర్టికులర్ గా అయితే అసలు నెంబర్స్ అన్ని కూడా బై డిఫాల్ట్ గానే వీక్ గానే ఉండాలి. ఎందుకు? కోవిడ్ వల్ల అన్ని షట్ డౌన్ అయినాయి. బై డిఫాల్ట్ గా నెంబర్లు లో ఉంటాయి. 2022లో కూడా కొంతవరకు ఎకనామిక్ వీక్నెస్ ఉంది. మనకు ఆ సెకండ్ వేవ్ అదంతా కొంత ఉన్నప్పుడు కూడా మనకు కొంతవరకు వీక్నెస్ ఉంది. సో మనకు 2023లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేసినప్పుడు అద్భుతంగా కనిపించింది, మార్కెట్ పైకి వెళ్ళింది. ఆ తర్వాత 24 కండిషన్ కూడా మనకు అలానే ఉంది. కానీ ఇప్పుడు మనం కంపేర్ చేసేటప్పుడు మన ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ పోయిన సంవత్సరంతో ఉంటుంది. ఆల్రెడీ ఎకనామిక్ స్లోడౌన్ అనేది కొంతవరకు మార్కెట్లో ఉంది కాబట్టి మనకి నెంబర్లు అనేవి అద్భుతంగా ఉండకపోవచ్చు, గైడెన్స్ ఏమన్నా బెటర్గా ఉంటే అవకాశం ఉంటుందని యాంటిసిపేట్ చేశాం. కానీ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పెద్దతన ఆశాదాయకంగా లేకపోవడంతో మనకి మార్కెట్స్ లో వాల్యుయేషన్ కరెక్షన్ మళ్ళీ ట్రిగ్గర్ అయింది. మార్కెట్స్ పడట్లేదు, మార్కెట్స్ వాటి వాల్యుయేషన్ ని వెతుక్కుంటున్నాయి. ఈ టర్మ్ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి, ఈ టర్మ్ ని. సో ఈ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గతంలో కూడా మనము నిఫ్టీ యొక్క పిఈ 23 దాటిపోతుంది. గతంలో మనకి 24 దగ్గర సెల్లింగ్ ట్రిగ్గర్ అయింది పిఈ అక్కడికి వెళ్ళినప్పుడు. రిజల్ట్స్ ఏమీ రాకుండా ఎందుకు మార్కెట్ పైకి వెళ్తుందని మనం ప్రశ్నించుకోవాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మనం నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం. సో రిజల్ట్స్ వచ్చే కొద్దీ ఇప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్ ఆ పిఈని మ్యాచ్ చేయట్లేదు. ఇప్పుడున్న ప్రైస్ కానీ ఆ పిఈ మ్యాచ్ అవ్వకపోవడంతో ప్రైస్ కరెక్షన్ జరుగుతూ మార్కెట్స్ కిందకి రావడం జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు ఒకసారి మనం టెక్నికల్ గా కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనకు ఒక బుల్లిష్ ట్రెండ్ ఏదైతే ఫార్మేషన్ జరిగిందో ఆ ట్రెండ్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మనకి ఒక సపోర్ట్ జోన్స్ అనేవి 24,800 నుంచి 24,900 చిల్లర ఆ పాయింట్స్ వరకు కూడా కొద్ది సపోర్ట్స్ ఉంటాయని అనుకున్నాము. మార్కెట్ వచ్చింది, సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ కంచి బ్రేక్ డౌన్. యాక్చువల్లీ ఇవాళ ఒక ప్రాపర్ బ్రేక్ డౌన్ మనకి మార్కెట్ లో జరిగింది. కొంతవరకు రికవర్ అయ్యే ప్రయత్నం చేసినప్పటికీ సెల్లర్స్ కొంతవరకు యాక్సిలరేట్ అయ్యి అటు రియాలిటీ ఇట్లాంటి వాటిల్లో కొద్దిగా సెల్లింగ్ కూడా ఎక్కువగానే చేశారు. మార్కెట్ అయితే ఓవరాల్ గా అయితే కిందకనే వచ్చింది. పర్టికులర్ గా బ్యాంకింగ్ సెగ్మెంట్ లో ఈ రోజు సెల్లింగ్ అనేది ఎక్కువగా జరిగింది. రియాలిటీలో సెల్లింగ్ జరిగితే నిఫ్టీ సెన్సెక్స్ కింద పెద్దగా వచ్చేదేమో కాదు, కానీ మనకు ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ లో, పిఎస్యు బ్యాంకింగ్ సెగ్మెంట్ లో వీటిల్లో కొంతవరకు సెల్లింగ్ రావడంతో మనకు మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ స్లైడ్ అవ్వడం అయితే జరిగింది. దానికి గల కారణం మనం ఒక రకంగా నెంబర్లు కొంత యాంటిసిపేటెడ్ గా దగ్గరగా లేకపోవడం అనేది మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్ మార్కెట్స్ మనకి ఎక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఇది పెద్ద ప్రశ్న. సో ఫస్ట్ మనకి మార్కెట్స్ రేపటికి రేపు ఇక్కడ నుంచి కిందకి పడి వెళ్ళిపోతాయా? ఇప్పుడు లైవ్ లోనే సపోర్ట్స్ ఒకసారి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ అండ్ దేర్ మనకి ప్రీవియస్ గా జరిగినటువంటి స్వింగ్ లోస్ ఏవైతే ఉన్నాయో
అక్కడ కొంతవరకు బయస్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. సో దాని చార్ట్ అనాలిసిస్ ప్రకారం మేబీ ఏమన్నా కొంతవరకు రేపు ఒక షార్ట్ టర్మ్ రికవరీ ఉండే ఛాన్సెస్ కనపడుతుంది. ఆ షార్ట్ టర్మ్ రికవరీ వస్తే మార్కెట్ కి మళ్ళీ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? రీసెంట్ గా ఉన్నటువంటి స్వింగ్ హై, సింపుల్ రీసెంట్ గా ఉన్నటువంటి స్వింగ్ హై 25,231, అది ఒక రెసిస్టెన్స్ గా యాక్ట్ అయ్యే అవకాశాలు ఉంది. అంటే రేపు ఒక్కరోజే షార్ట్ టర్మ్ రికవరీ ఉంటుందంటే అలా అని చెప్పలేము. వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ రెసిస్టెన్స్కి వెళ్ళి టెస్ట్ చేసుకొని మళ్ళీ ప్రైస్ యాక్షన్ ఎటు వెళ్ళాలని డిసైడ్ అవ్వచ్చు. ఇది టెక్నికల్ గా కనపడుతుంది మనకు 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ దాంతో పాటుగా మనము సెక్టార్ బేస్డ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేసాం. ఎందుకు సెక్టార్ బేస్డ్ టెక్నికల్ అనాలిసిస్ ఎందుకు చేసాము అని అంటే, మార్కెట్ పైకి వెళ్ళాలి అని అంటే మార్కెట్లో ఉన్నటువంటి బలంగా ఉండేటువంటి స్టాక్స్ అన్ని కూడా బ్యాంకింగ్ లో ఉంటాయి, ఐటీలో ఉంటాయి. అంటే మనకి మెజారిటీ ఆఫ్ ద మూవ్ వచ్చేది మార్కెట్లో ఈ 2 సెగ్మెంట్స్ దగ్గర నుంచి. ఈ 2 సెగ్మెంట్స్ కి సంబంధించినటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకు క్లారిటీ వస్తే మార్కెట్ డైరెక్షన్ క్లారిటీ వస్తుందని చెప్పి గతంలో కూడా మనం కొంత అనలైజ్ చేసాం. ఇప్పుడు అది ఎలా ఉందని కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి నిఫ్టీకి సంబంధించిన వీక్లీ ట్రెండ్ మనం గమనించినా కానీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే 24,100 దగ్గర ఒకవేళ బ్రేక్ కిందకు వచ్చినా ఉన్నట్టుగా అయితే కనపడుతోంది. కానీ ఏదైతే ఫార్మేషన్ జరుగుతుందో ఇప్పుడు ప్రైస్ యాక్షన్ వీకర్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది. ఆ సపోర్ట్ దగ్గర నిలబడడానికి అవకాశాలు తక్కువ, చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. 24,100 దగ్గర నిలబడడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ అదే టైంలో ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే వన్ ఆఫ్ ద హెవీ వెయిట్ కాబట్టి, అంటే బ్యాంక్ కి సంబంధించిన స్టాక్స్ అని నిఫ్టీలో కానీ సెన్సెక్స్ లో కానీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూస్తే మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు అప్పర్ ట్రెండ్ లైన్ దగ్గర అయితే ఉంది కాబట్టి సహజంగానే బై నేచర్ అది రెసిస్టెన్స్ ఎదుర్కోవాలి. ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ చేయాలి అని అంటే అద్భుతమైన నెంబర్లు పోస్ట్ అవ్వాలి. కానీ ఆ కండిషన్ రాలేదు. అద్భుతమైన నెంబర్ లేకపోవడం వల్ల ఆ రెసిస్టెన్స్ ని రెస్పెక్ట్ చేసి సెల్లింగ్ అనేది డౌన్ సైడ్ అయితే ట్రిగ్గర్ అయింది. దాంతో పాటుగా మనం ఐటీని గమనించిన, ఐటీకి సంబంధించి కూడా మనకు కొంతవరకు ద ప్రీవియస్ ట్రెండ్ లైన్ ఎప్పటి నుంచి ఫామ్ అయింది అంటే దాదాపు 2019 దగ్గర నుంచి ఫామ్ అయినటువంటి 2020 నుంచి ఫామ్ అయినటువంటి ఒక పెద్ద ఆ ట్రెండ్ లైన్ ని బ్రేక్ డౌన్ చేసి కిందకు వచ్చింది. మళ్ళీ ఐటీకి సంబంధించిన నంబర్లన్నీ కూడా సింగిల్ డిజిట్ గ్రోత్ రావటము, అండ్ గైడెన్స్ కి సంబంధించి కూడా అన్ని కంపెనీలు పెద్దగా ఆశ అంటే ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా లేకపోవటము, ఇది కొంతవరకు ఇబ్బంది పెట్టింది. సో ఎంటైర్ ఐటీ ప్యాక్ తోటే సమస్య అంటే ఎంటైర్ ఐటీ ప్యాక్ లో సమస్య కాదు. ఏవైతే ఎక్స్పోర్ట్స్ యుఎస్ ఎక్స్పోర్ట్స్ తోటి ముడిపడి ఉంటాయో, సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి సర్వీస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కొంతవరకు ఏమన్నా ఫర్ ద టైమ్ బీయింగ్ యుఎస్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల స్లో డౌన్ ఉంటుంది. కానీ డిజిటల్ ఇండియా మాత్రం స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే డిజిటల్ ఇండియా మీద ఫోకస్ చేస్తున్నటువంటి ఐటీ కంపెనీస్ అన్ని కూడా సహజంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఉంటాయి, అవి లార్జ్ క్యాప్ లో ఉండవు. మన ఐటీ ఇండెక్స్ ఆన్ ద హోల్ ప్యాక్ చూసినప్పుడు అది లార్జ్ క్యాప్ సెగ్మెంట్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ తక్కువ ఉంటుంది. కానీ దేర్ ఆర్ కంపెనీస్ ఐటీ సెగ్మెంట్ ఈస్ గుడ్ బట్ నాట్ ఇన్ ద లార్జ్ క్యాప్ బట్ ఇన్ ద స్మాల్ క్యాప్ నౌ. సో బేసిక్ గా ఇప్పుడు ఐటీని ఓవరాల్ గా నెగిటివ్ ఉంటాం కంటే బాటమ్ నుంచి మనకు అంటే కింద ఉండే కంపెనీస్ బాగున్నాయి ఇండియన్ డిజిటల్ గా ఫోకస్ చేసి. సో ఓవరాల్ గా మనం ఇట్లా సెక్టర్స్ కి సంబంధించి కంబైన్ చేసి చూసినప్పుడు కూడా మార్కెట్ అనేది బేరిష్ టర్న్ తీసుకుంటుంది అని ఒక కంక్లూజన్ అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఏవైతే పెద్ద పెద్ద హెవీ వెయిట్స్ ఉన్నాయో అన్ని కూడా రెసిస్టెన్స్ జోన్ లో గెలిపోయినాయి, నెంబర్లు సపోర్ట్ చేయట్లేదు. దాంతో పాటుగా ఎఫ్ఐలకి సంబంధించినటువంటి బిహేవియర్ ఎట్లుందో కూడా ఒకసారి చూద్దాం. దాంతో పాటు ఒకసారి ఈ రోజు మార్కెట్ ని బాగా డ్రాగ్ చేసింది ఎవరు అనుకున్నా కానీ ఇందాక మనం అనుకున్నట్టుగానే బ్యాంకింగ్, పర్టికులర్ గా ప్రైవేట్ బ్యాంకింగ్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ కూడా కొంతవరకు బాగా డ్రాగ్ చేసినాయి. కొటాక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా బాగా డ్రాగ్ చేసినాయి. హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ గుడ్, కొటాక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ బాగా డిక్లైన్ అయింది. సో వీటి వల్ల యాక్చువల్ గా ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి వాస్ పాజిటివ్, తప్పు చెప్పాను. కొటాక్ బ్యాంక్ అండ్ భారతీ ఎయిర్టెల్ బాగా డ్రాగ్. ఓవరాల్ గా అయితే అటు పిఎస్యు బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కలిపి బాగానే దెబ్బ కొట్టాయి. ఓవరాల్ గా అయితే మనకి ఈ రోజు వాళ్ళు తీసు. ఓకే, మన నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ఐఎల్కి సంబంధించినటువంటి స్టాండ్స్ ఎలా ఉన్నాయి, ఇది పెద్దది. నిన్న కూడా వాళ్ళ యొక్క స్టాండ్స్ అంటే శుక్రవారం క్లోజింగ్ కి కూడా వాళ్ళ యొక్క స్టాండ్స్ స్ట్రాంగ్ బేరిష్ గానే ఉన్నాయి. ఈ రోజు కూడా ఎవరు ట్రాప్ అయ్యారు అని అంటే క్లయింట్స్, అంటే మనలాంటి రీటైలర్స్ ట్రాప్ అయ్యారు. సో ప్రొప్రైటరీ ట్రేడర్స్ మాత్రం కొంతవరకు న్యూట్రల్ పొజిషన్ అయితే మెయింటైన్ చేసే ప్రయత్నం చేశారు. బట్ హియర్ అండ్ దేర్ మేబీ వాళ్ళు అవసరాన్ని బట్టి మనకి మార్కెట్ రన్నింగ్ లో ఉండగా వాళ్ళు పొజిషన్ చేంజ్ చేసుకుని లాభపడి ఉండొచ్చు. కానీ రీటైల్ ట్రేడర్స్ మాత్రం ఈ రోజు బాగా ట్రాప్ అయి ఉంటారు. మార్కెట్ సపోర్ట్ జోన్ లోకి వచ్చింది, ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో స్ట్రాంగ్ బేరిష్ స్టాండ్స్ అటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండింటిలో కూడా తీసుకున్నారు. అండ్ అదే మనం ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ యాక్టివిటీ క్యాష్ మార్కెట్లో ఎట్లుందని చూసినా కానీ, సో బేసిక్ ఎఫ్ఐఎస్ దాదాపుగా మనకి 21 జూలై దగ్గర నుంచి కన్సిస్టెంట్ గా సెల్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ శుక్రవారం రోజు కూడా దాదాపుగా 2,000 కోట్ల వరకు కూడా సెల్లింగ్ చేశారు. దానికి ఈక్వలెంట్ గా డిఐఎస్ యొక్క బయింగ్ కూడా జరిగింది. మనకి డిఐఎస్ యొక్క బయింగ్ జరుగుతుంది అని అంటే మనకి ఫ్రెష్ ఇన్ఫ్లోస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి బయింగ్ జరుగుతుంది. బట్ ఎఫ్ఐఎస్ మాత్రం బలంగానే పర్టికులర్ గా ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఇట్లాంటి వాటిల్లో, అది టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ లాంటి వాటిల్లో సెల్లింగ్ చేయడం వల్ల మనకి ఓవరాల్ ప్యాక్ అంతా కూడా కిందకు వస్తుంది.
సో ఓవరాల్ గా ఎఫ్ఐఎస్ ఒక స్టాండ్ అయితే యాజ్ ఆఫ్ నో బేరిష్ గానే ఉంది. సహజంగా కొంతమంది కొన్ని పిచ్చి మాటలు చెప్తూ ఉంటారు, ఆ షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారు కదా ఇక్కడ నుంచి రివర్స్ అవుద్దని. వాడని మీ బాబాయ్ చెప్పడానికి. షార్ట్ పొజిషన్ తీసుకుంటే రివర్స్ ఎందుకు చేస్తారు? లాభం తీసుకోవాలి కదా షార్ట్ పొజిషన్ తీసుకున్నాక. లాభం వచ్చేదాకా వెయిట్ చేసి ప్రాఫిట్ తీసుకున్నాక దెన్ దే విల్ రివర్స్. ఏదన్నా ఒక పెద్ద న్యూస్ వచ్చింది అనుకోండి, షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది మార్కెట్ లో. యాజ్ ఆఫ్ నో మనకు పెద్ద న్యూస్ వచ్చే పరిస్థితులు లేవు. పెద్ద న్యూస్ ఏదైనా రావాలంటే ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ కట్ రావాలి. ఆ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ వస్తుందా రాదో పెద్ద సంక్షోభమే, అది ఎవరికి తెలియదు అది వస్తుందా రాదా అనేది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ లో మాత్రం కాషియస్ గానే ఉండాలి. అప్సైడ్ పొటెన్షియల్ ఇస్ వెరీ వెరీ లెస్. సో నెక్స్ట్ 29th జూలై ట్యూస్డేకి మార్కెట్ పరిస్థితి ఏంటి అసలు? యా, సో మార్కెట్ మనకి రేపు ఒక షార్ట్ టర్మ్ బౌన్స్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. పెద్ద బౌన్స్ అని అనకూడదు, ఒక షార్ట్ టర్మ్ బౌన్స్ అయితే మార్కెట్ లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో మేబీ రేపు కొంచెం ఏదైనా ఒకవేళ గ్యాప్ డౌన్ ఏదైనా కొద్దిగా అయినా కానీ 24,500 అయితే ఒక సపోర్ట్ ఏరియా. ఆ సపోర్ట్ ఏరియా దగ్గర కొంతవరకు తీసుకొని ఒక టెక్నికల్ బౌన్స్ పైకి వచ్చి ఇప్పుడు ఒక కొత్త బాక్స్ ఫామ్ అవుతుంది 24,500 నుంచి 25,000. గతంలో 25,000 to 25,000 బాక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ బాక్స్ కిందకు వచ్చింది. సో బేసిక్ గా ఈ రేంజ్ లో కన్సాలిడేట్ అయ్యి అది బ్రేక్ డౌన్ కన్సాలిడేషన్ అనేది ఇమీడియట్ గా చెప్పడం. బట్ ఓవరాల్ గా మాత్రం ఈ స్పీడ్ తోటి స్లైడ్ అవ్వదు. మార్కెట్ విల్ టేక్ సపోర్ట్ తీసుకొని కొంచెం మళ్ళీ రెసిస్టెన్స్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.